ఈరోజు స్పెషల్ మన ఛానల్లో సాంబార్ వడ అంటే మెదుపు వడ మన హోటల్ స్టైల్లో ఎలా చేస్తాము, హోటల్లో చేస్తే ఎందుకు అంతగా వడ అనేది ఉబ్బి ఉంటుంది, దానికి లోపల కూడా చాలా ఫ్లఫీగా ఉంటుంది వడ అనేది. మన ఇంట్లో చేసుకున్న అదే టేస్ట్ రావాలంటే ఈ టిప్స్ని పాటించండి. ముందుగా మినపప్పు తీసుకుని రాత్రే నానబెట్టుకోవాలి. బాగా కడిగేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ అనేది మనం కొంచెం చూసి వేసుకోవాలి. ఒకేసారి వేసుకున్నా మనకు పల్చగా అయిపోద్ది. అలా కాకుండా మెదుపు వడకి పిండి కొద్దిగా గట్టిగా ఉండాలి. చూడండి ఇలా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది. చూడండి అంటే బరకగా లేకుండా సాఫ్ట్గా రావాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి, మరి ఉప్పు ఎక్కువైనా తినలేం కదా. దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, కొంచెం మిరియాలు వేసుకొని ఇలా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేయాలండి. కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు నేను దానికి దాంట్లో వేసుకోవడానికి సాంబార్కి రెడీ చేసుకుంటున్నాను. కందిపప్పు, ఎర్రగడ్డలు, టమాటా వేసి బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ అది స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి వడ అనేది మనకు ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి పిండి ఎలా అయిందో చాలా స్మూత్గా అయిపోయిందండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయ్యే వరకు పెట్టుకొని వడ ఇలా వేసేసుకోవాలి. ఆ వడ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకొని మళ్ళీ తీసేయాలి. మరీ ఎక్కువ కాల్చినా కూడా బాగుండదు. చూడండి ఎలా పర్ఫెక్ట్గా ఉబ్బినాయో వడ కూడా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. చూడండి ఆ వడ కూడా చూడండి ఎంత మన హోటల్ కన్నా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో మీరు ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పిన క్వాంటిటీ వేసి చేయండి, చాలా బాగుంటుంది. నేను దీంట్లో ఎటువంటి ఏంటి యాడ్ చేయలేదు. చూడండి వడ అనేది ఎంత పఫీగా వచ్చింది అంటే మనకు హోటల్ స్టైల్ అంటారు కానీ మన ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోద్దండి. నెక్స్ట్ మన సాంబార్ రెడీ చేసాం కదా, ఇప్పుడు సాంబార్ పొడి, కొంచెం చింతపండు రసం వేసుకొని సాంబార్ కూడా రెడీ అయిపోయింది మనకు. చూడండి ఆ స్మెల్కి ఆకలి ఎక్కువైపోతుంది. చాలా టేస్ట్గా ఉంది. మనకు చూడండి వడ కూడా చూడండి తుంచినా కూడా ఎంత సాఫ్ట్గా ఎంత ఇదిగా వచ్చింది అంటే బరకగా లేకుండా చూడండి ఎంత బాగుందో. దీంట్లో వేడి సాంబార్ వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు సాంబార్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో సాంబార్ రెసిపీ చేసి పెడతాను. అంటే ఇడ్లీలో ఆ సాంబార్ వేసిన ఇడ్లీలో కానీ వడలో కానీ సాంబార్ వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో అన్నీ అప్లోడ్ చేస్తున్నాను అండి. అంటే నాన్ వెజ్ చేస్తున్నాను, వెజ్ తినే వాళ్ళకి వెజ్జెస్ చేస్తున్నాను, స్వీట్ కూడా చేస్తున్నాను అండి. మీకు నా వీడియోస్లో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.